సరే ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ప్రెజెంట్ పూర్వం కంటే మెరుగని చెప్పొచ్చండి. పూర్తిగా మెరుగైందని చెప్పడానికి ఇంకా వారి పరిపాలన కంప్లీట్ కాల. తీసుకొని 1 సంవత్సరం కూడా కాల. అంతే. సో ఇందులో కొంత మెరుగు జరిగింది. పూర్తిగా న్యాయం జరగాలంటే కంటిన్యూ అవ్వాలి. ఇదే తీరు, ఇదే నడవడిక, ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సమన్యాయం చేస్తూ ఈ కులమత పిచ్చి పోగొట్టుకుంటూ మత పిచ్చి ఇవి పోగొట్టుకుంటూ ధర్మంగా వెళ్ళగలుగుతూ ఉంటే ఆ కూటమి ఈ సంవత్సరమే కాదు, మళ్ళీ ఇంకో సంవత్సరం కూడా నిలబడతాయి. దేనికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ ఇది మనది, ఇది వాళ్ళది అనుకుంటూ అట్లా తెగొట్టుకుంటూ పోయారనుకోండి, అప్పుడేమవుతుంది? ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు మేము తొడగొట్టాం, మేము తోపులు అయ్యని ఆ పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టబట్టే జనాలకు అర్థమైంది వీళ్ళేంటి, వీళ్ళ నడవడిక ఏంటి అనేది. కాబట్టి వాళ్ళ నడవడికను తప్పించి వీళ్ళని పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పొరపాటును కూడా అదే పనులు చేశారనుకోండి, మళ్ళీ వీళ్ళకి అదే గతి పడుతుంది. కాబట్టి ఏంటి, నిలబెట్టుకొని అదే ధర్మంగా పరిపాలించుకుంటూ పోండి. ఈ 5 కాకపోతే ఇంకో 5, ఇంకో 15 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు మీరే. చూస్తారు మీలాగా మాట్లాడేవారు మీద కొంతమంది సాటిస్ట్ యాక్టివిస్టుల మీద కానీ దాడులు జరిగిన కానీ హత్యలు జరుగుతాయని చెప్పి వార్తలు వస్తుంది. ఏమంటే ఎంత పకడ్బందీగా పోలీసులు రక్షిస్తున్నప్పటికీ ఏంటి, మంత్రిత్వ శాఖ జాగ్రత్త పడుతూ ఏదో ఒక సూచనలు ఇస్తున్నప్పటికీ ఏదో మూల జరుగుతాను అంటే వీళ్ళు అప్రమత్తంగా లేరు పోలీసులేమి, కానీ జనాలు అప్రమత్తంగా ఉంటున్నారు. అమ్మ మీరు బయట ఇవి తినొద్దు మీకు అనారోగ్యం వస్తుంది అంటారు. నీకు అలవాటు అయిపోయి తింటున్నావుగా, మళ్ళీ నీకు అనారోగ్యం వస్తుంది. మరి ఆయన ముందే చెప్తున్నారుగా ఆరోగ్యంగా ఉంచుకోండి అయ్యా, ఇట్లా తింటే మీకు అనారోగ్యం వస్తుందని చెప్తున్నారుగా. మరి అయినా నువ్వు ఎందుకు తింటున్నావు? నీ అలవాట్లు కూడా కొన్ని మారాలి. ఇంత చెప్తున్నావు, నీట్గా ఉంచుకోండి అని చెప్తున్నారు. టీ కప్పులు తాగుతున్నారు, అట్టా రోడ్డు మీద పడేయటం, ఇట్లా కాలవల్ల పడేయటమే కానీ అరే అక్కడికి తీసుకెళ్ళి మనం ఒక డబ్బా పెట్టారు, ఆ డబ్బాలు వేయాలని మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాళ్ళకు కూడా. సో ఎంతసేపు వాళ్ళని ప్రజానీకంగా వాళ్ళనే మనం ఇబ్బందులు పెడతాం, వాళ్ళని సూటి మాట అనడం కాదు. ముందర నువ్వు కొంచెం చేంజ్ అవ్వు, వాళ్ళని కొంచెం చేంజ్ అవ్వమను, మళ్ళీ ఇంకో టాపిక్లో నువ్వు చేంజ్ అవ్వు, మళ్ళీ వాళ్ళని చేంజ్ అవ్వమను. ఇట్లా ఆల్టర్నేట్గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలి. ఒకేసారి ఎదిగిపట్టక ఇదేమి రిచ్ కంట్రీ కాదుగా. చాలా చేంజెస్ రావాలి, మనుషుల్లో చేంజెస్ రావాలి, పాలనలో చేంజెస్ రావాలి, అన్నిట్లోనూ చేంజెస్ రావాలి. సార్ నిన్న మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో పోలవరం 3 ఏళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తున్నారు, అయ్యే అవకాశం. ఇవి పూర్వం వాళ్ళు 2014, 2010 ఆ టైంలో కూడా అన్నారు. వాళ్ళు కొంత జరిగింది, మళ్ళీ వేరే పరిపాలన వచ్చేటప్పటికి వాళ్ళు కొంత జరిగింది, ఇప్పుడు ఈ పరిపాలన వచ్చేసినప్పుడు మళ్ళీ కొంత జరుగుతుంది. ఎక్కడికక్కడ అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మారుతున్నప్పుడు ఎవరు పరిపూర్ణంగా కంప్లీట్ చేశారని చెప్పుకుంటాం చెప్పండి? ఒకళ్ళ ఫుల్ ఫ్లెక్జెడ్గా నడిస్తే వాళ్ళ పాలన వీళ్ళు చేశారు, వాళ్ళ మనుగడలో జరిగింది, వీళ్ళు జాగ్రత్త పడ్డారని ఆ ప్రతిభ వాళ్ళకి దక్కుద్ది. ఏ 5 సంవత్సరాలు వీళ్ళు మారుతూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా గట్టిగా నిలబడగలిగితే అదే రోజు 2014, 19 అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూషన్ అయ్యేవాళ్ళుగా అలా నిలబడాలి. ప్రతి చోట నిలబడాలి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రతి సీఎంఏ కాదు, డిప్యూటీ సీఎం కూడా బాధ్యతలు ఉంటాయి. అందరూ అన్ని వర్గాల వారు కనుక చేస్తే కనుక సమన్యాయం అందరికీ చేరుకుంటుంది.